హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ మన గార్డెన్కి కొత్త ప్లాంటర్స్ వచ్చినాయి. హ్యాంగింగ్ వర్టికల్ ప్లాంటర్స్ అని చెప్పొచ్చు. ఇంకా కొన్ని టెర్రకోటా ప్లాంటర్స్ అని చెప్పొచ్చు అండి. ఇవి మనకు ఢిల్లీ బేస్డ్ వెబ్సైట్ హ్యాండీక్రాఫ్టియన్ అనే వెబ్సైట్ నుండి వచ్చినాయండి. సో ప్యాకేజింగ్ అండ్ ఆల్ దట్ చూపిస్తున్నాను. అండ్ ఆల్సో వాటిని హ్యాంగ్ చేసి ఎలా ఉన్నాయో, ఎలా వచ్చినాయో, ఎలా మనం రీడిజైన్ చేసుకోవచ్చో గార్డెన్. ఎలాగా మనకి సీజన్ అయిపోయినాక కొత్త కొత్తవి మెల్లిమెల్లిగా కంపోస్టింగ్ అవుతుంది కదా. సో కొత్తవి అయితే నేను పాదులు ఇంకా మట్టి కలపడం అలాగే క్లమ్జీగానే ఉంది. సో ఇది కూడా ఒక్కసారి అవుతాయి. సో గార్డెన్ కొంచెం కొత్తగా తయారవబోతుంది. ఓకే, సో ఏమేమి వచ్చినాయో ఏంటో చూద్దాము. నాకు తెలుసు, మీకు చూపిస్తాను. నాకు చాలా నచ్చినాయి హ్యాంగింగ్ ఇవి, ఎందుకంటే పాత అయిపోయినాయి, 2 years అయిపోయినాయి కదా. ఇవి బాగానే పనిచేస్తున్నాయి. బట్ కొంచెం కొత్తగా గార్డెన్ కనపడాలంటే అలాగేమన్నా కొత్త కొత్త ట్రై చేయాలి. ఓకే, సో లెట్స్ సీ. ఓకే, సో హ్యాంగింగ్ ప్లాంటర్స్ మీకు సస్పెన్స్ ఎందుకు చూపించేస్తాను ఇక్కడే. ఇది చూస్తేనే నాకు భలే నచ్చినాయి. ఇదిగోండి, ఇలా ఉన్నాయి. ఓకే, ఫినిషింగ్ అది చాలా నీట్గా స్మూత్గా ఉంది. ఓకే, ఇప్పుడు ఇవి హ్యాంగ్ చేసుకుంటానికి రాడ్స్ ఉంటాయి మధ్యలో, అవి ఎలా ఉంటాయో చూద్దాం. అండ్ ఇదిగో ఇది ఈ బ్రాండ్ పేరు ద హ్యాండీక్రాఫ్టియన్. సో ఇప్పుడు మధ్యలో రాడ్స్ ఉంటాయి అన్నాను కదండి. రాడ్స్ ఇలాగా. ఇక్కడ ఇంకొకటి ఇలాంటిది కిందకి హ్యాంగ్ అవుతుంది. ఇలా హ్యాంగ్ చేసుకోవాలి. మనకి ఎలాగా ఎస్ షేప్డ్ రాడ్స్ ఉన్నాయి కాబట్టి దానికి హ్యాంగ్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇలాంటిది వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా ఫిక్స్ చేసేసినాక మీకు మళ్ళీ చూపిస్తాను. రెండు ఏమో బర్డ్ ఫీడర్ అండి. ఇందులో మనం ఏమైనా పిచ్చుకలకో పక్షులకో ఏమైనా ఫుడ్ వేయచ్చు. ఒకటి దానికి, ఒకటేమో వాటర్, ఒకటి వాటర్ హ్యాంగ్ చేయడానికి. అండ్ ఇక్కడ కూర్చుని కూడా రెస్ట్ చేసుకుని తాగుతాయి. కావాలంటే ఇంకా మనం ఇక్కడ ఏమైనా పెబుల్స్ కూడా వేసుకుంటే ల్యాండ్ అవడానికి అది కూడా చేసుకోవచ్చు. ఓకే, హ్యాంగ్ చేసి చూద్దాం. ఈ అంటే ఎంత వెయిట్, అవి బరువు కాయగలవు, అవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామండి. పైన ఉన్న హ్యాంగింగ్ పాట్స్ అన్నీ, అంతకుముందు కాయర్వి కొన్ని 2 years బ్యాక్ మార్చాను. ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసాము. మోస్ట్లీ ఫర్న్స్, స్పైడర్ ప్లాంట్స్, ఇంకా కొన్ని కిందకి హ్యాంగ్ అయ్యేవి కూడా ఉన్నాయి. చూద్దాం ఏమేమి సూట్ అవుతాయో. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం తగిలించుకోవాలి, ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది ఆలోచిద్దాము. ఇక్కడ మేమేం చేసామంటే, ఒకటి పొడుగుగా ఉన్న హ్యాంగర్, ఒకటి ఎస్ షేప్వి మేము చేయించుకున్నాను నేను తగిలించడానికి. ఇది పొడుగుది హైట్, ఇది పొట్టిది. సో కొంచెం హైట్ డిఫరెన్స్, ఎగుడు దిగుడుగా ఉంటే అందంగా ఉంటాయి ఇవి ఒకే లెవెల్ కన్నా. సో ముందు వాటిని ఫిట్ చేసేసి ఈ రాడ్స్ ఇచ్చాడు, స్క్రూ అండ్ రాడ్ ఇచ్చాడు. సో మనం అది తగిలించుకుని ఒకటొకటి హ్యాంగ్ చేసుకోవటమే. ఇప్పుడు మనం ఈ ఎస్ రాడ్లు పొడుగుది పొట్టిది అలా పెట్టుకోవడం వల్ల హైట్ చూడండి మనకి జిగ్జాగ్ లాగా ఒకటి పైకి కిందకి అలా వచ్చింది. అంటే ప్యాటర్న్ అలా బాగుంటుంది అని పెట్టుకున్నాము.
ఓకే అండి, ఇలాగా అరేంజ్ చేసాము. అండ్ ఈ వరుస వరకు బాగుంది, రెండో వరుస అడ్డొస్తుందేమో అనిపిస్తుంది. పెట్టేసి మొక్కలు అవి వేసేసుకున్నాక కొంచెం తిరగడం అది ఇబ్బంది అనిపిస్తే అటు ఆ వరుస ఉంది కదా మనకి లోపల, అటు అవన్నీ మళ్ళీ మార్చాలి కదా, అక్కడ షిఫ్ట్ చేసేస్తాను. ఓకే, సో ప్రెజెంట్ అయితే ఇలా కొంచెం ఎంజాయ్ చేద్దాం. దగ్గర దగ్గర ఉంటే అందంగా ఉంటాయి కదా. ప్లాంట్స్ వేసేసినాక ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ ప్లాంటింగ్ అది నేను ఇంకొక వీడియో చేస్తాను. ఆల్రెడీ నా దగ్గర హ్యాంగింగ్ ప్లాంటర్స్ ఉన్నాయి కదా, 2 years బిఫోర్ రీపాటింగ్ అది చూపించాను, ఎలా వేసుకోవాలి, ఎలా డివైడ్ చేసుకోవాలి మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్ అవన్నీ. కుదిరితే అది కూడా చేస్తున్నప్పుడు అది వేరే సెపరేట్ వీడియో మీకు, అంటే ఎలా మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనకున్నవి మొక్కలు ఉన్నాయనుకోండి, మన ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఏమైనా, దాన్ని మనం ఇప్పుడు మీకు పెద్ద పెద్ద చెట్లు రీపాటింగ్ అలా చూపించాను కదా, అవి కూడా కుదిరితే నాకు నిశాంత్ అది అందరం మేము వర్క్ చేసేటప్పుడు తను అవైలబుల్గా ఉండి అన్నీ అలా కుదిరితే కనుక అది కూడా ఒక వీడియో చేసి పెడిపిస్తా. సో ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలా మార్చుకుంటూ ఉంటేనేనండి, లేకపోతే అవి అంటే ఇప్పుడు నేను 2 years అయ్యిందన్నాను కదా, ఇంకా ఆగిపోతుంది. అవి ఫ్రెష్గా లైవ్గా ఉండవు, ఏ బతుకునియా అన్నట్టు ఉంటాయి. మనం ఇలా మట్టి అది మనం మార్చుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ మనకి కొత్త గ్రోత్ అది వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ ఎండాకాలం అయిపోయినా వర్షాలు వస్తాయి చూసారా, ఇంకెంత బ్రహ్మాండంగా పెరుగుతాయో, పచ్చిగా తయారైపోతాయి. ఇది వేసుకోవడం నాకు టాస్కే, ఎలా వేయాలో ఏంటో. ఈ కింద పెట్టడానికి కూడా స్క్రూలు అవి పెట్టాలంటే మనం బిగించేసుకోవాలి. మట్టి వేసి చేయటం అనేది కొంచెం కష్టం. సో ఇదే ప్రొసీజర్ అనుకుంటా. ఒక లోటాడు సరిపోతుంది. ఓకే, ముందు ఇది ఎలా వేసుకోవాలనేది టెన్షన్, ఎందుకంటే చూడండి ఇది లోపల ఎంత స్పేస్ ఉందో, లోతు ఎక్కువ ఉంది, వెడల్పు తక్కువ ఉంది. ఓకే, ముందు కొంచెం కొంచెం ఇలా వేద్దాము, అన్నిటికీ వేసేసి తర్వాత మొక్క పెట్టి మళ్ళీ వేద్దాం. ఓకే, సో అన్నీ కూడా ఇలా వేసుకుందాం. ముందు ఇలాగా సెట్ చేసుకుని తర్వాత మట్టి వేస్తానండి. వేసిన వాటిని మళ్ళీ చిన్న చిన్నవి చేసుకుని పెడితే కొంచెం స్పేస్ ఉంటే ఇంకా బాగా పెరుగుతాయండి. ఓకే, కొత్తగా పెరగటానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఇప్పుడే మనం ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకో కొత్తగా పెరగదు, ప్యాక్ అయిపోతుంది. సో దాన్ని కూడా మళ్ళీ తక్కువ తక్కువ పెడుతుంది. ఇప్పుడు మీకు చూడటానికి పలచగా ఉన్న మనకి జూన్ కల్లా మొత్తం కూడా ఫుల్లీ ప్యాక్డ్గా తయారవుతుంది. సో ప్రస్తుతానికి అయితే నేను చిన్న చిన్నగా పెడుతున్నాను. మొక్కలు వేసేసినాక ఇలాగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి. కిందేమో స్పైడర్ ప్లాంట్స్ పెట్టాను, పైన ఏమో ఫర్న్స్ పెట్టాను. సో ఇవి మనం వాటిని సెపరేట్ చేసి వేయటం వల్ల కొంచెం తక్కువ క్వాంటిటీ ఉన్నాయి. అండ్ ఆల్సో కొంచెం ఈ ట్రాన్స్ప్లాంట్ షాక్లో కొన్ని ఎలా పడితే అలా పీకేసాం కదా మనం. సో ఇలా ఉన్నాయి. బట్ మెల్లగా మనకి కొంచెం టైంలో చక్కగా మళ్ళీ ఇదివరకు ఎలా ఉన్నాయో అలా వచ్చేస్తాయి. ఓకే, స్పేస్ ఎక్కువ ఇచ్చాం కదా, సో చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ నేను 2 rows పెట్టాను. ఆరెల్స్ మనకు స్పేస్ ఉంటే ఏకంగా పెట్టుకోవచ్చు. నేను ఆలోచిస్తాను లైక్ ఇప్పుడు ఇలా పెట్టుకోవడమో, లేకపోతే మనకు ఆ గోడ ఉంది కదండి ఇక్కడ ఈ వరుస తగిలించటము, నేను అంటే చూస్తాను ఎన్ని ఉన్నాయి ఏంటి సరిపోతాయి అనే దాన్ని బట్టి నేను డిసైడ్ చేస్తాను. ఓకే, అన్నీ ఒకే రోలో ఉంటే బాగుంటాయి. సో టోటలీ 9 ఎన్నో ఉన్నాయి మనకి. సో 9 ఉంటే బాగుంటుందని నేను పెట్టలేదు మేము. ఓకే, సో ఇది చాలా అందంగా ఉన్నాయి కదండి. అండ్ ఆల్సో మట్టితో తయారు చేసిన టెర్రకోటవి కాబట్టి ఇంకా చల్లగా ఉన్నాయి. సో వాటర్ కూడా ఎక్కువసేపు హోల్డ్ చేస్తుంది. అండ్ ఇవి మనకి డైరెక్ట్ సన్ ఇక్కడ. ఓకే, సో వాటర్ పోసినా ఒక్కొక్కసారి డ్రై అవుతుందని నేను కోకో బీటర్ తీసుకున్నాను. ఇవి కూడా సేమ్ పర్పస్ సాల్వ్ చేస్తాయి. ఓకే,
చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనం ఎవరైనా బాల్కనీస్ లాంటివి తిన్న పోర్టికోసో లేకపోతే ఏమైనా టెర్రస్లు కూడా కూర్చుంటానికి సిట్అవుట్స్ అవి డిజైన్ చేసుకుని కొత్తగా కట్టుకునే వాటికన్నా దేనికన్నా కూడా మంచి అంబియన్స్ ఇస్తుంది. బాగున్నాయి, నాకు చూడంగానే నచ్చి ఓకే అన్నాను. ఓకే, ఇవి రాత్రి సరిగ్గా కనపడలేదు, సో కొంచెం ఖాళీ అయినాయి, మళ్ళీ ఫిల్ చేసుకుంటాను. ఓకే, బర్డ్ నెస్ట్ అండి ఇది, టెర్రకోటాదే. సో మనం ఇలా కావాలంటే వాటికి మళ్ళీ ఒక రాడ్ ఇచ్చాడు, దానికి హ్యాంగ్ చేసుకుని ఎక్కడన్నా ఇలా పెట్టుకోవచ్చు. నేనైతే గోడకి పెడతాను. ఓకే, సో ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు. ఏమన్నా లోపల చిన్న గడ్డి లాంటిదో లేకపోతే పీచు పదార్థాలు లాంటివి పెట్టామంటే బర్డ్స్ వచ్చి ఉండాలి. మరి మనం ఆర్టిఫిషియల్ కదా, సో అవి మన నెస్ట్ని చూస్ చేసుకుంటే అని అంటున్నాం. బట్ ఇది చాలా బాగుంది కదా గోడ మీద కాన్సెప్ట్, అండ్ ఇది కొంచెం పెద్దది కూడా ఉంది. ఇది కూడా చాలా బాగా నచ్చిందండి. అండ్ టెర్రస్ మీద మనకి యాక్సెసరీస్ లాగా, గార్డెనింగ్ యాక్సెసరీస్ లాగా చాలా బాగుంది అది. ఓకే, అండ్ తర్వాత ఇవి బర్డ్ ఫీడర్స్ అండి. ఒకటి వాటర్ బౌల్, ఒకటి ఫీడింగ్ బౌల్. సో అంటే అంతా కూడా ఒక యూనిఫామ్గా ఒక ఏమంటాం ఒక ప్యాటర్న్లో అంతా డిజైన్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. ఓకే, సో కొంచెం తెచ్చాను నేను, వడ్లు ఎప్పుడూ ఉంటాయి మా ఇంట్లో. ఓకే, ఇక్కడ ఈ రిమ్ ఉంది కదండి, వీటి మీద అవి కూర్చోవచ్చు కూడా. బర్డ్స్ కొంచెం కూర్చుని అవి తినొచ్చు. కావాలంటే మనం ఏమైనా పుల్ల మొక్క కూడా దీని మీద పెట్టామనుకోండి, చిన్న చెక్క మొక్క లాంటిది కూర్చుని చేయొచ్చు. ఇంకా మనకి చూడాలి అంటే ఇంకొకటి పెట్టుకోవచ్చు. ఓకే, ఓకే, కావాలంటే అవి ఇక్కడ కూర్చుని తినొచ్చు. ఇదిగోండి, ఇలా కొంచెం కిందకి పెట్టాను, ఎందుకంటే అవి కూర్చుని తింటున్నప్పుడు మనకు కూడా కనపడి అవి తింటం చూస్తే ఇంకా ఆనందం వస్తుంది. సో ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసాము కిందకి. ఓకే, ఇవి కూడా కొత్త భలే ఉన్నాయి, చల్లగా కూడా ఉంటాయి. యాక్చువల్లీ వాటర్ చల్లగా ఉంటాయి. అండ్ ఇవేమి కొంచెం ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ పడవ కూడా హ్యాంగింగ్. ఇంకొకటి ప్లాంట్ ఫౌంటైన్ అని ఇవి వచ్చినాయి. సో ఇది ఇక్కడ కొన్ని సక్కలెంట్స్ లాంటి మొక్కలు పెడతాను. దానికోసం మనం నిన్న కలుపుకున్న మట్టే, మన కంపోస్ట్ సాయిల్, కొంచెం గెత్తం, ఇసుక వేయి బదులు కొంచెం. ఎక్కువ చాలు.
చాలు. ఇవన్నీ కూడా వాలంటరీ ప్లాంట్స్. పెట్టి అక్కడ తీ. పెద్ద చూడు ఇంకా ఉంటాయి. అంత పెద్దది మీడియం సైజ్. ఇవి ఒక 1 వీక్లో ఈ చక్కగా ఫర్మ్గా నుంచుంటాయి. ఓకే, వీటికి కూడా ఎక్కువ వాటర్ అక్కర్లేదండి. మేము ఆ వాల్ అంతా నెలకు ఒక 3 సార్లు వేస్తాం మేము, అంతే. 10 రోజులకు ఒకసారో 15 రోజులు ఒకసారో. వింటర్లో అయితే అసలు వేయము. ఓకే, చూద్దాం ఎలా ఉందో. ఓకే, తర్వాత సక్కలెంట్ సాయిల్ చూడండి ఎలా ఉందో, సరే. సో ఈ హార్డ్లీ మేము అసలు వాటర్ చేసేదే చాలా తక్కువ. బట్ యాక్చువల్లీ చిన్న చిన్న పొట్టి పొట్టి సక్కలెంట్స్ ఉంటే బాగుంటాయి. ప్రజెంట్ మన దగ్గర లేవు.
కొంచెం క్లమ్సీగానే ఉంది. ఒక్క నిమిషం. ఇంకేం మొక్కలు ఉన్నాయి దగ్గర ఉన్న మొక్కలతో ఇలా సెట్ చేసాము. మనం మీరు కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు, లేకపోతే ఇండివిజువల్గా ఇలాగా చిన్న విడివిడి ప్లాంటర్స్ లాగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది సక్కలెంట్కి బాగుంటాయి. ఇప్పుడు చూడండి ఇలా పొట్టు పొట్టిగా ఉన్నాయంటే చాలా బాగుంటాయి. ఓకే, సో ఇది మొత్తం మనకి అంటే ప్రాపర్గా అది ట్రాన్స్ప్లాంట్ షాక్ అది తట్టుకున్నాక కొంచెం ఫర్మ్గా బాగా పెరుగుతాయి అన్నమాట. ఇదిగోండి, యాక్చువల్లీ సకలెంట్స్కి అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. వాళ్ళు పంపించారు కాబట్టి ఉన్న మొక్కలతో మనం ఇలాగా చేసుకున్నాము. ఓకే, ఫర్ ష్యూర్ కొంచెం కొత్త లుక్ వచ్చింది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. బర్డ్ నెస్ట్, బర్డ్ ఫీడర్స్, తర్వాత అవి కూడా నాకు చాలా నచ్చినాయండి. ఓకే, సంబంధించిన డీటెయిల్స్ అండ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇవి కావాలంటే మీరు ఆ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, నాకైతే బాగున్నాయి అండ్ క్వాలిటీ వైజ్ కూడా బాగానే ఉన్నాయి, ప్యాకింగ్ కూడా బాగానే ఉంది. సో ఇది వాళ్ళ వీడియో. అండ్ ఇవన్నీ కూడా ఇంకా ఎలాగ రీపాట్ చేసుకున్నాము, ఎలా సెపరేట్ చేసాము అనేది నేను ఇంకొక వీడియోలో మన లైక్ పాతవి ఇవన్నీ కూడా తీసుకుని ఎలా రీప్లాంట్ చేయించుకోవాలి, రీపాట్ చేసుకోవాలి అనేది ఇంకొక వీడియో చేస్తాను డీటెయిల్డ్గా. ఇది లెంతీ అయిపోద్ది కాబట్టి మెయిన్గా మనకి కొత్తగా వచ్చిన వాటిని షోకేస్ చేయడానికి ఈ వీడియో. ఓకే, వీడియో మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.